జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 14వ తేదీన మరి అంబేద్కర్ గారి జయంతి. మరి ఇక్కడ రోడ్డు చూస్తే మట్టి సైడ్లు వేయలేదు. మరి కాంట్రాక్టర్ ఏ రకంగా నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. మరి పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఏం చేస్తున్నారు, మరి ఎంపీడీఓ గారి ఇక్కడ టెక్నికల్ టీం కానీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మరి కాంట్రాక్టర్ ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు ఎడ్జి ఉండిపోవడం వల్ల చాలామంది బైకర్స్ పడిపోయి దెబ్బలు తగిలిన దృశ్యం ఉంది. ఇక్కడ ఈ దిగలేక టైర్ మచ్చలు ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. డీబీ కాలనీ, సత్యనాపురం పంచాయతీ, అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మీరు చూస్తున్న దృశ్యం మట్టి వేయకుండా రోడ్డు ఇలా వదిలిస్తే లేకపోతే వర్షాలు పడి రోడ్డు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రజాధనం దుర్వినియోగానికి పనికి పాల్పడుతుంది కాబట్టి ప్రజాధనాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఇది రేపు సోమవారం కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ దృష్టిలో పెట్టి ఎంపీడీఓ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇద్దామని చెప్పి ప్రజలందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇది రోడ్డు దుస్థితి. మరి అంబేద్కర్ జయంతికైనా ఈ లోపైనా పూర్తవుతుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. సత్యనాపురం గ్రామం, అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, డీబీ కాలనీ వద్ద గల రోడ్డు. సీసీ రోడ్డు వేశారు, సైడ్లు మట్టి కప్పడం మర్చారు. ఇది డీబీ కాలనీ పరిస్థితి, సత్యనాపురం గ్రామం పరిస్థితి. పళ్ళు ఆగిపోయిన దృశ్యం ఈ చివర మట్టి కప్పగా ఇబ్బంది పడుతున్న వైను నడిచే వాళ్ళు కూడా చాలా ప్రమాదంగా మారింది. ఇది డీబీ కాలనీ, అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీకి వెళ్ళే దారిలో ఇక్కడ గోడౌన్స్ ఉంటాయి, రైస్ గోడౌన్స్. ఇది పద్ధతి. డీబీ కాలనీ, కృష్ణాపురం ఎదురుకుంటా, సత్యనాపురం గ్రామం. తక్షణమే మట్టి కప్పించాలని కాంట్రాక్ట్ కోరుతూ ఉన్నారు పంచాయతీ పెద్దలను. సెక్రటరీ గారు కూడా పట్టించుకోలేదు, ఎంపీడీ గారు పట్టించుకోలేదు. మరి ఏ నిధులు అర్థం కావట్లేదు. దీని మీద రేపు స్పందనలో ప్రజలందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని. రోడ్డు వేశారు, మట్టి వేయడం మర్చారు సైడ్.